వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. జనసేన పార్టీని ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి నాయకులు కార్యకర్తలు తగిన కృషి చేయాలని జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు కొనిదెల నాగబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి తగిన కృషి చేయాలన్నారు. అప్పుడే ప్రజలకు జనసేన పార్టీ మీద మంచి అభిప్రాయం కలుగుతుందన్నారు. తద్వారా ఎన్నికల్లో ప్రజలందరినీ జనసేన పార్టీకి ఓటు వేయమని అడిగే అర్హత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను ఇక్కడికి వచ్చిన పర్పస్ పెందుర్తి లేకపోతే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చిన పర్పస్ కార్యకర్తలు వేరే మహిళల్ని దిశానిర్దేశం చేయడానికి, పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయడానికి మాకున్నటువంటి నాయకులు మిగతా అందరినీ ముందుకు నడిపించడం, వారికి మా తోడ్పాటు అందించడానికి, అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి, అలాగే పెందుర్తి నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది, ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది, ఇక్కడున్న సమస్యలను ఎలా పరిష్కరించాలి, వీటి మీద విషయంగా చర్చించడం కోసం థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరి సపోర్ట్ కోసం ఇచ్చినందుకు మీడియా ఉమ్మడి విశాఖలోని జనసేన ఎన్ని పార్లమెంట్ ఎన్నిలో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎన్ని స్థానాలు? అది విత్ ఇన్ మైట్ బి 10 days లోపే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, అఫీషియల్గా వస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా జనసేన టీడీపీ అలయన్స్ పెద్దలు నిర్ణయించాల్సిన విషయం. సో వాళ్ళు ఏం చెప్తే దాన్ని అమలు చేయడానికి మన జనసేన ఆశయాలు ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేస్తున్నాను. ఆ విషయం మీద అప్పుడు మాట్లాడగలుగుతాను. డిసిప్లిన్ కూడా మాట్లాడలేదు. సార్, మీ కుటుంబంలోకి భారతీయ జనతా పార్టీ కూడా వస్తుందని భావిస్తున్నారు అంటే రాజా రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. నిన్న న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు బట్టి మేబీ పాజిటివ్ ఉందని నాకు అనిపించింది వ్యక్తిగతం. బట్ పార్టీ నుంచి నాకు మాకు ఎటువంటి సందేశాలు రాలేదు. మేము నాకు కూడా అనిపించింది డెఫినెట్గా బీజేపీ కూడా ఈ కూటమిలో కలుస్తారని నమ్మకవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఆత్మీయ సమావేశం చాలా మందికి సీనియర్ నాయకులకి ఇన్విటేషన్ లేదని చెప్పేసి వాగ్వేదాలు అవన్నీ కూడా మేము సాల్వ్ చేసుకుంటాం. మా ఇన్నర్ ఇష్యూస్ డెఫినెట్గా మేము సాల్వ్. ఎవరైతే సరైనటువంటి సిచ్యువేషన్ కుదరదు, ఇలా వచ్చేదానికి కుదరదు, వాళ్ళందరూ మాట్లాడి మేము సాల్వ్ చేస్తాం. మీరు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఒక సైనికులు ఇది ఉంది సార్. ఎక్కడ మా ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేసిన చాలా నేను ఒక జన సైనికుడిగా నా పని ఏంటంటే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా అమలు చేయడమే మాది. కాబట్టి ఎటువంటి నిర్ణయాలైనా ఎటువంటి విషయాలైనా సరే పార్టీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ చంద్రబాబు గారు ఈ అలయన్స్ నిర్ణయించిన తర్వాత ముందుకెళ్తున్నారు. మాకు వ్యక్తిగతమైనటువంటి ఆలోచన అంటే మాకు ఎటువంటి ఐడియా లేదు. వాళ్ళు ఏం చెప్తారు వెయిట్ చేస్తారు. అనకాపల్లి ఎంపీగా మీరు పోటీ చేస్తారు మాట్లాడడం జరిగింది. విజయ్ గారితో విజయ్ అనే అబ్బాయి వేరే దైనపత్రి గారు అబ్బాయి చూస్తాను.